హాయ్ అండి, నమస్కారం అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ భార్గవి. ఈరోజు అయితే నాగుల చవితి మినీ బ్లాగ్ అండి. చకచకా షణ్ముఖి కాళ్ళకైతే పసుపు రాసేసుకుని పుట్ట దగ్గరికి అయితే రెడీ అయిపోయింది. పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ అయితే చేసేసుకున్నామండి. పుట్ట దగ్గరికి వెళ్ళడానికి కావాల్సిన సామాన్లన్నీ ముందే రెడీ చేసి పెట్టుకున్నాం. ప్రసాదాలన్నీ చేసేసుకుని పుట్ట దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. మా అమ్మ వాళ్ళదైతే చాలా పల్లెటూరు అండి. అక్కడ చేల్లో చాలా ఎక్కువగా పాములు ఉండేవి. పగలనక రేయనక నావారు తిరిగేరు, తోక తొక్కితే తొలగిపో, పడగ తొక్కితే పారిపో, నడుము తొక్కితే నావారు అనుకో అని పాలు పోసేటప్పుడు పెద్దవారందరూ చెప్పేవారండి. అలా ఇప్పుడు నేనేం చెప్పలేదు, కానీ మామూలుగా పాలైతే పోసేసి పూజ అయితే చేసుకున్నామండి. ఇలాగ నాగుల చవితి పూజ అయితే కంప్లీట్ చేసేసుకుని ఇంటికి వచ్చేసాం. పూజ అయ్యేసరికి కొంచెం లేట్ అయిపోయిందండి. పిల్లలకి ఆకలి వేసేసింది. మా షణ్విత అయితే ఈలోపు ఒక పక్క నుంచి అక్కడ బూర్లుంటే తీసుకుని కానిచ్చేస్తుంది. మా కార్తికేయ పుట్టలో పాలు పొట్టలో పోస్తున్నాడు. అలా అక్కడ పాలు అయితే ఆ పాలు తాగాలంట. ఈలోపు మాకు తెలిసిన వారు ఒకరు పుట్ట మీద ఒక బాబుని కూర్చోబెట్టి బూరెలు అయితే వేస్తున్నారండి. అక్కడ ఒక బుట్టెడు బూరెలు, జల్లెడు గుడ్లు ఇలాగ మగపిల్లలకి అని ఆడపిల్లలకి అని మొక్కుకుంటారండి. ఈ బాబుకైతే బుట్టెడు బూరెలు అంట. అలా పుట్ట మీద అయితే కూర్చోబెట్టడానికి ట్రై చేశారు. అది చాలా స్లిప్పరీగా ఉండి కూర్చోలేకపోయాడు. అలా కూర్చోబెట్టి ఒక కొత్త టవల్ అనేది పైన వేసి ఆ బూరెలు అయితే ఆ తల మీద నుంచి వేసారండి. ఆ బూరెలు మళ్ళీ పిల్లలు లేని వాళ్ళు ప్రసాదంగా తీసుకోవచ్చు, చాలా మంచిది. ఆ బాబు అయితే చక్కగా పోయించేసుకున్నాడు. అలాగా అందరూ ప్రసాదం లాగా తీసుకున్నారు ఆ బూరెల్ని. ఆ తర్వాత అరటిపళ్ళు కూడా వేసారండి. తర్వాత మేము సెల్ఫీ తీసేసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాం.